శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం. ఈ పూజని ఎలా చేసుకోవాలి? ఎవరు చేసుకోవాలి? పిండి దీపాలు ఖచ్చితంగా పెట్టాలా? తర్వాత ఈ పిండి దీపాలని ఏం చేయాలి? ఈ పూజని ఎవరైనా చేసుకోవచ్చా? అసలు ఈ పూజలో ఏం చదువుకోవాలి? ఈ పూజలో ఏం నైవేద్యం పెట్టాలి? అసలు ముడుపు ఎలా కట్టాలి? ముడుపు తిరుపతిలోనే వేయాలా? 7 శనివారాలు ఖచ్చితంగా చేయాలా? ఉపవాసం చేయాలా? ఇలా ఎన్నో డౌట్స్ అయితే మీకున్నాయి కదండీ! ఈరోజు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాననమాట. ఇంకెందుకు మరి ఆలస్యం వీడియోలోకైతే వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ స్టైల్స్. ఈ పూజ కోసం ముందుగా ఇంటిని శుభ్రం చేసేసుకున్న తర్వాత పూజ చేసుకునే దగ్గర కూడా పసుపు నీళ్లతో శుభ్రం చేసుకుని ఈ విధంగా ముగ్గు పెట్టుకుని పసుపు కుంకుమలను వేసుకోవాలి. దానిపైన ఒక పీటను పెట్టుకోవాలి. ఆ పీటను కూడా శుభ్రంగా కడుక్కుని పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గుతో ఈ విధంగా అలంకరించుకోవాలి. మనకు నచ్చిన ముగ్గు వేసుకోవచ్చు, లేదా శంకుచక్ర నామాలు ఏవైనా వేసుకోవచ్చు. దానిపైన స్వామివారి చిత్రపటాన్ని గాని, విగ్రహాన్ని గాని, ఇంకా మన ఇష్ట దైవాల్ని ఏవైనా పెట్టుకోవచ్చు. మనకు నచ్చినట్టుగా అందంగా అలంకరించుకోవచ్చు. మన మనసు పూర్తిగా సాటిస్ఫాక్షన్ అయితే ఉండాలి కదండీ! మనం పూజ చేసుకున్నామంటే. ఇదిగోండి ఇక్కడ నేనొచ్చేసి పిండి దీపాలనైతే పెట్టుకుంటున్నాననమాట. 7 పిండి దీపాలు పెట్టుకుంటున్నాను. 7 వారాలు చేసుకుంటాను కదా! అలాగే ప్రతి వారం కూడా 7 దీపాలు పెట్టుకుంటున్నాననమాట. ఈ పిండి దీపాలొచ్చేసి ఒక్క దీపం పెట్టుకోవచ్చు, లేదా 2, 5 కూడా పెట్టుకోవచ్చండి. ఎవరి ఓపికని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. స్వామివారికి 7 దీపాలంటే ఇష్టం గనక నేనైతే 7 దీపాలు పెట్టుకుంటున్నాను. 7 దీపాలు పెట్టుకుంటే మంచిదనేసి. ఈ పిండి దీపాలని ఎలా చేస్తారంటే, ఇవి బియ్యపు పిండితో చేస్తారండి. కొద్దిగా బెల్లం, ఆవు నెయ్యి, ఆవు పాలు కలిపి చేస్తారు. కొద్దిమంది అరటిపండు కూడా వేస్తారు. నేను వేయనండి. ఈ పిండి దీపాల్లో కొంచెం పాలు పోస్తే సరిపోతుంది. మిగిలింది వాటర్‌తో కలపవచ్చు. ఇది కూడా డౌట్ ఉందండి చాలా మందికి. నన్ను కామెంట్స్‌లో అడిగారనమాట. అందుకే చెప్తున్నాను. ఈ పిండి దీపాల్లో ముడి నువ్వుల నూనె వాడడం చాలా మంచిదండి. అంటే పొట్టు తీయని నువ్వుల నూనె దొరుకుతుంది కదా! అది తెచ్చుకొని వాడడం మంచిదనమాట. ఈ పిండి ప్రమిదలో 2 లేక 7 ఒత్తులు వేసుకోవచ్చండి. ఒక్కొక్క ప్రమిదలో 7 ఒత్తులు వేసుకున్నా పర్వాలేదు. ఒక్కో ప్రమిదలో 2 ఒత్తులు వేసుకున్నా పర్వాలేదనమాట. మనం 7 దీపాలు పెట్టుకుంటున్నాం కదా! అదే మీరు ఒక్క పిండి ప్రమిద పెట్టుకుంటే మాత్రం 7 ఒత్తులు వేసుకొని పెట్టుకోండి. ఈ పిండి ప్రమిదలు 1, 2, 5, 7 ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఏం పర్వాలేదండి. మన మనసుకి నచ్చినట్టుగా స్వామికి ఎలా పెట్టాలి అని అనిపిస్తే అలా పెట్టవచ్చు. 7 పిండి దీపాలు పెట్టడం శ్రేష్టం. ఈ పిండి దీపాలను కూడా పసుపు, కుంకుమ, గంధంతో చక్కగా అందంగా అలంకరించుకుని తమలపాకుల మీద గాని, ఇత్తడి పళ్ళెంలో గాని పెట్టవచ్చు. తమలపాకుకి పళ్ళానికి కూడా పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టుకోవచ్చు. ఇక ఈ పిండి దీపాలు తీసేసిన తర్వాత వీటిని మొక్కల్లో వేయొచ్చు, లేదా పారే నీరుంటుంది కదండీ! చెరువులో గాని వేయొచ్చు. ఆవులకి పెట్టొచ్చు. కోతులు కూడా ఈ పిండి దీపాలనేవి తింటాయి. వాటికి కూడా పెట్టొచ్చు. ఇలా పిండి దీపం పెడితే స్వామికి చాలా ప్రీతండి. ఏకాదశి లేదా శనివారాలప్పుడు కూడా పెట్టుకోవచ్చు. వ్రతం చేసుకున్నప్పుడు మాత్రమే కాకుండా పర్వదినాలనేవి వస్తాయి కదా! అలాంటప్పుడు పెట్టినా కూడా స్వామి వారికి ఎంతో అనుగ్రహం అనేది మనకు కలుగుతుందనమాట. నేనైతే ఇక్కడ తమలపాకులు వేసుకొని పెట్టుకున్నానండి. పిండి దీపాలనేవి తమలపాకులకు కూడా గంధం, కుంకుమలతో అలంకరించుకున్నాను. ఇక్కడ పిండి దీపాలకైతే గోవిందనామాలతో అలంకరించుకున్నానండి. కలశం ఎలా పెట్టుకోవాలి? ఈ కలశం ఆనవాయితీ లేని వారు పెట్టుకోనవసరం లేదండి. కలశంలో ఏమేం వేయాలి అనంటే పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పచ్చకర్పూరం, జవ్వాది, సుగంధాలను వేసి తులసి దళం కూడా వేయాలి. పుష్పం కూడా వేయాలండి. మామిడి ఆకులు లేదా తమలపాకులు 3 గాని, 5 గాని వేయాలి. ఒక చిల్లర పైస వేయాలి. వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. కొబ్బరికాయను శుభ్రంగా కడుక్కొని దానికి పసుపు రాసి గంధం, కుంకుమలతో అలంకరించుకోవాలి. దానిపై వీలైతే నామాన్ని పెట్టుకోవాలనుకుంటే నామాన్ని కూడా పెట్టుకోవచ్చు. దానిపైన రవిక పెట్టి కలశంపై పెట్టాలి. కలశం పెట్టేటప్పుడు 3 లేక 5 గుప్పిళ్ళ బియ్యాన్ని పోయాలి కలశం కింద. ఈ బియ్యాన్ని చేపలకు చెరువులో వేస్తే చేపలు శుభ్రంగా తినేస్తాయి, లేదా పక్షులకి పెట్టుకోవచ్చు. మనం ఇంట్లోకి వాడుకోకూడదండి ఈ బియ్యాన్ని. కలశం పైన పెట్టిన కొబ్బరికాయ కూడా మనం ఇంట్లోకి కావాలంటే కొట్టుకొని తినొచ్చండి. మళ్ళీ నైవేద్యానికి పనికిరాదనమాట. మళ్ళీ ఇంకొకసారి కలశం మీద పెట్టడానికి కూడా పనికిరాదు. మనం కలశం పైన పెట్టిన బ్లౌజ్ పీస్ అయితే 7 వీక్స్ అదే వాడుకోవచ్చు, లేదా మనం ఎవ్రీ వీక్ మార్చుకోవాలి అన్నా మార్చుకోవచ్చు. ఇంట్లో మనం వాడుకుంటే కూడా మంచిదండి. తర్వాత మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నా మంచిదే అన్నమాట. మనం 7 వారాలు పెట్టి పూజించుకుంటాం కనుక ఆ రవికను మనం వాడుకోవడం మంచిది.
కొబ్బరికాయ నిలువుగా పెట్టాలా? అడ్డంగా పెట్టాలా? అని కూడా అడుగుతున్నారండి. కొబ్బరికాయ నేను పెట్టేటప్పుడు వీడియోలో చూపించాను కదండీ మీకు క్లిప్పింగ్. అలా నిలువుగా పెట్టడమేనండి. ఈ కొబ్బరికాయ మనం కలశం మీద పెట్టామంటే స్వామిని ఆహ్వానం చేసుకుంటాం కదా! స్వామికి నివేదన చేసినట్టు అయిపోతుందనమాట. దాన్ని మనం ప్రసాదంగా మాత్రమే తీసుకోవాలి. ఈ పూజలో మనం లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి ఉన్న ఫోటో పెట్టవచ్చు. లేదా అలివేలు మంగ లక్ష్మీదేవితో ఉన్న శ్రీ శ్రీనివాసుని ఫోటో కూడా పెట్టవచ్చు. మీ దగ్గర ఓన్లీ ఆ శ్రీనివాసుడి ఫోటో మాత్రమే ఉంది అన్న అది కూడా పెట్టుకోవచ్చండి. ఆయన హృదయంలోనే శ్రీదేవి, భూదేవి కొలువై ఉంటారు. విగ్రహం ఉంటే విగ్రహం కూడా పెట్టుకోవచ్చు. చక్కగా ఆ విగ్రహానికి మనం అభిషేకం చేసుకోవచ్చండి. పాలతో గాని, పంచామృతాలతో కానీ, లేదా మనకి ఇష్టమైతే ఏ పండ్ల రసాలతో అయినా కూడా అభిషేకం చేసుకోవచ్చనమాట. స్వామివారు అలంకార ప్రియుడు కనుక చిత్రపటాన్ని మనం పెట్టే ముందు శుభ్రంగా తుడుచుకుని, గంధం, కుంకుమలతో బొట్లు పెట్టుకుని, పువ్వుల మాలలతో, తులసి మాలతో అలంకరించాలి. ఇంకా మనకిష్టమైన దేవతా విగ్రహాలను కూడా పెట్టవచ్చు. ఆ స్వామికి ఎంత అలంకారమైనా చేసుకోవచ్చండి. తులసిమాల అంటే స్వామివారికి చాలా ప్రీతి. స్వామికి తులసితో పూజ చేయడం, మాలగా చేసి వేయడం మంచిది. నైవేద్యంలో కూడా తులసి దళం వేస్తారు. ఇలా తులసి దళం వేసి నైవేద్యం చేయడం వల్ల ఆ స్వామివారికి మిక్కిలి ఇష్టం. ఇక పూజ విషయానికొస్తే ముందుగా దీపారాధన చేసుకుని గణపతిని ప్రార్థించాలి. తర్వాత నవగ్రహ దేవతలను, అష్టదిక్పాలకులను మనసులోనే తలుచుకుని నమస్కారం చేసుకోవాలి. పసుపు గణపతికి గంధం, కుంకుమ, పూలు పెట్టి ధూపం, దీపం, నైవేద్యం, హారతి ఇవ్వాలి. తాంబూలం కూడా పెట్టాలి. తర్వాత కలశారాధన చేయాలి. తర్వాత వెంకటేశ్వర స్వామిని ఆవాహన చేసుకోవాలి. పిండి దీపాలు గణపతి పూజ ముందైనా వెలిగించవచ్చు, తర్వాతైనా వెలిగించవచ్చు. నేనైతే గణపతి పూజ అయిపోయిన తర్వాత పిండి దీపాలనేది వెలిగిస్తాను. స్వామివారిని ఆహ్వానించి ఆసనం సమర్పించి అర్ఘ్యం, పార్ఘ్యం ఇవన్నీ సమర్పించుకోవాలి. తర్వాత పంచామృత స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షింతలు ఇవన్నీ మనకి పూజా పుస్తకంలో అన్నీ ఉంటాయి కదండీ! ఒకవేళ ఉన్నట్లయితే మనం మంత్రం చదువుతూ చేసుకోవచ్చు. లేదా మనం ఆ ఉపచారాలను సమర్పిస్తున్నామని మనం మనసులో తలుచుకుని చేసుకోవచ్చనమాట. తర్వాత అదంగ పూజ అనేది ఉంటుంది కదా! దానిని చేసుకోవాలి. తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి, మహాలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి, పద్మావతి అమ్మవారి అష్టోత్తర శతనామావళి చేసుకోవాలి. తర్వాత ధూపాన్ని సమర్పించాలి. అదే విధంగా దీపాన్ని కూడా చూపించాలి స్వామివారికి. తర్వాత నైవేద్యం. ఈ నైవేద్యంలో చిమిలి ఉండలు ప్రత్యేకంగా పెట్టాలండి. నల్ల నువ్వులతో చేసినవైనా పెట్టవచ్చు, తెల్లవైనా పెట్టవచ్చు. వీటితో పాటు బెల్లం పానకం పెట్టాలి. అందులో కొంచెం పచ్చకర్పూరం, యాలక, తులసి దళం కూడా వేయాలి. అదే విధంగా మహానైవేద్యం కూడా పెట్టాలి. పండ్ల రకాల విషయానికొస్తే కొబ్బరికాయ, నల్ల ద్రాక్ష పళ్ళు అనేవి ఖచ్చితంగా ఉండడం మంచిది. వీటితో పాటు మిగతా పండ్లేమైనా పెట్టాలి అనుకున్నా పెట్టొచ్చు. 7 సంఖ్యలో పెడితే ఆ స్వామివారికి ఇంకా ప్రీతి. అంటే అరటి పండ్లు పెట్టామనుకోండి, 7 అరటి పండ్లు పెట్టడం, 7 దానిమ్మ పళ్ళు పెట్టడం అలా పెట్టవచ్చు. అదే విధంగా చిమ్లి వండలు కూడా 7 పెట్టాలి. డ్రై ఫ్రూట్స్ పెట్టామనుకోండి అన్ని 7, 7 చొప్పున పెట్టవచ్చు. ఎండు ఖర్జూర పళ్ళు విశేషంగా పెడితే చాలా మంచిది. చనివిడి, వడపప్పు, ఇంకా లడ్డు ఇవన్నీ పెట్టొచ్చు. ఈ 7 రకాల పిండి వంటలు కూడా చేసి పెడుతూ ఉంటారు. ఎవరి ఓపికకు తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చండి. ఒకరు ఇలా చేశారు కదా! మనం కూడా ఇలా చేసేయాలి అని ఏమీ లేదు. నైవేద్యం అయిపోయిన తర్వాత తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణా నమస్కారాల్ని సమర్పించాలి. అదే విధంగా వివిధోపచార పూజలు, క్షమార్పణం ఇవన్నీ కూడా సమర్పించుకోవాలి. ఇక్కడితో పూజ అనేది పూర్తవుతుంది. పూజ పూర్తయిపోయిన తర్వాత కథ అనేది చదువుకోవాలి. మీరు వ్రతం చేసుకునే పుస్తకంలో 5 కథలుంటే 5 కథలు, 3 కథలుంటే 3 కథలు చప్పున చదువుకోండి. అక్షింతలు పుచ్చుకొని చదువుకోవాలి. కథలన్నీ పూర్తయిన తర్వాత మీ చేతిలో ఉన్న అక్షింతల్ని కొద్దిగా స్వామివారి పాదాల వద్ద ఉంచి మీరు వేసుకుని మీ ఇంట్లో వారందరికీ కూడా ఆ అక్షింతలు తలపైన చల్లుకోవాలి. ఇలాంటి వ్రతాలు చేసుకున్నప్పుడు భర్త ఆశీర్వాదం, అదే విధంగా ఇంట్లో ఉన్న పెద్దవారి ఆశీర్వాదం అనేది తీసుకోవడం మంచిది. కథంతా చదువుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంగళహారతి అనేది స్వామివారికి సమర్పించాలి. స్వామివారి కీర్తనలు గాని, గోవిందనామాలు గాని మీకేం వచ్చో అవన్నీ చదువుకోవడం మంచిది. ఇక్కడితో వ్రతం అనేది పూర్తయింది. ఇక ముడుపు విషయానికొస్తే ముడుపు అందరూ కట్టాలి అనే నియమం ఏమీ లేదండి. ముడుపు కట్టుకున్నా మంచిదే, కట్టుకోకుండా చేసుకున్నా కూడా మంచిదే.
ముడుపు కట్టుకుంటేనే మన కోరిక నెరవేరుతుంది. ముడుపు కట్టుకోకపోతే నెరవేరదని ఏం లేదండి. ఎలా అయినా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ముడుపు కట్టుకుంటే, ఆ ముడుపుని 7 శనివారాలు కూడా ఆ ముడుపు స్వామివారి పాదాల దగ్గర ఉంచుకోవాలి. ఈ ముడుపు ఎలా కట్టుకోవాలి అనంటే, ఒక తెల్లటి వస్త్రం గాని, పసుపు రంగు వస్త్రం గాని తీసుకోవాలి. ఆ వస్త్రాన్ని పసుపు నీళ్ళల్లో కడుక్కొని ఆరవేసుకోవాలి. ఆ వస్త్రం ఆరిన తర్వాత దానిలో కొంచెం పసుపు, కుంకుమ వేసుకొని, అదే విధంగా అక్షంతలు కూడా వేసుకొని, దానిలో సుగంధాలు వేసి, సుగంధాలు అంటే తెలుసు కదండీ! జవ్వాది, ఇంకా సెంటు లాంటివి వేసుకోవాలనమాట. ఎండు ఖర్జూరాలు స్వామివారికి ప్రీతి గనుక ఎండు ఖర్జూరాలు కూడా వేస్తారు. అదే విధంగా కొంచెం పచ్చ కర్పూరం గాని, లేదా కర్పూరం గాని వేయొచ్చు. మనం ఇంత సమర్పిస్తాం ఆ స్వామికి అని మొక్కుకుంటాం కదండీ! ఆ అమౌంట్‌ని మనం ఆ ముడుపులో కట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1016లు సమర్పిస్తాము అని అనుకున్నారనుకోండి, ఆ అమౌంట్‌ని అందులో కట్టొచ్చనమాట. కొంతమంది చిల్లరే కడతారు. కొంతమంది రూ. 10 కాయిన్స్ అట్లా పెట్టుకొని కడతా ఉంటారనమాట. ఎలా అయినా కట్టొచ్చండి. లేదా మా కోరిక తీరాక వేస్తాము అని అనుకుంటారు కదా! అలా అయినా ఆ అమౌంట్‌ని అందులో కట్టి ముడుపుగా ఉంచుకోవచ్చనమాట. లేదా ముందే ఆ స్వామికి మీరింత ముడుపు కట్టాలి, ఇంత అమౌంట్ అనేది కట్టాలి అనుకుంటే, ఆ విధంగా కట్టి కూడా మీరు స్వామివారి హుండీలో వేయొచ్చనమాట. ఇంక ఈ ముడుపు తిరుపతిలోనే వేయాలా అనంటే, తిరుపతిలో వేస్తే మంచిదేనండి. లేదా మీకు వాడపల్లి దగ్గరగా ఉంటే, అది కోనసీమ తిరుమల వాడపల్లి కనుక అక్కడ కూడా వేయొచ్చు. లేదా మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలోనైనా వేయొచ్చు. కానీ ఆ ముడుపు కట్టేటప్పుడు మీరు ఎక్కడ వేస్తారు అని అనుకుంటే, అక్కడే వేయడం అనేది మంచిది. 7 శనివారాలు పూర్తయిన తర్వాత తిరుపతి వెళ్లి దర్శనం చేసుకోవడం కూడా మంచిదే. లేదంటే ముందు చెప్పినట్టుగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిది 7 శనివారాలు ప్రత్యేకమైన కోనసీమ తిరుమల, వాడపల్లి కూడా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు మీరు. మీకు ఏది దగ్గరైతే అది వెళ్ళొచ్చు. అందరూ తిరుపతి అంటే వెళ్ళలేరు కదండీ! అలా వెళ్ళలేని వాళ్ళు మీ దగ్గర ఉన్న దేవాలయాలను దర్శనం చేసుకోవచ్చు. తిరుపతి వెళ్తే మంచిదే. ఈ ముడుపు అనేది కోరిక తీరిన తర్వాత వెయ్యాలా? ముందు వెయ్యాలా? అని కూడా నన్నడుగుతున్నారండి. ఎప్పుడు వేసినా స్వామి వారికే సొంతమండి. ఎప్పుడైనా వేసేయొచ్చు. నేనైతే కోరిక తీరేదాకా వెయిట్ చేయాల్సినంత అవసరం లేదు. 7 శనివారాలు అయిన వెంటనే మీరు తిరుపతికి వెళ్ళగలిగితే అక్కడ తిరుపతికి వెళ్లి వేసేయడం అనేది మంచిదనమాట. ఆ స్వామి ఖచ్చితంగా మనం కోరుకున్న కోరికనేది నెరవేరుస్తారు. లేదా మనం ఏ ఊరిలో అయితే ఇది వెయ్యాలి అని అనుకుంటున్నామో, అక్కడికి వెళ్లి దర్శనం చేసుకొని ముడుపనేది సమర్పించేసుకోవాలి. వ్రతం అంతా అయిపోయాక మనం కోరికని స్వామివారికి ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి. ఉపవాసం అనేది ఎవరి ఓపికని బట్టి వాళ్ళు చేయడం అనేది మంచిదండి. ఉపవాసం చేయలేని వారు ఏదైనా అల్పాహారం లాంటిది తీసుకోవడం మంచిదనమాట. నేనైతే ఆ రోజు భోజనం మాత్రం చేయకుండా హ్మ్. 2 దాటిన తర్వాత టిఫిన్ తినేదాన్ననమాట. ఈ పూజ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసుకోవడం అనేది మంచిది. అలా అని ఎర్లీ మార్నింగే చేసేసుకోవాలి కదా అని హైరానా పడిపోయి ముందుది వెనకాల, ఎనకాలది ముందు చేసుకోవడం కంటే నేనైతే ప్రశాంతంగానే చేసుకుంటానండి. కొంచెం లేట్‌గానే. నాకైతే అన్నీ ఉండాలనమాట. సాటిస్ఫాక్షన్ లేకపోతే నాకసల ఏదో వెలితిగానే అనిపిస్తది. అన్నీ సమకూర్చుకొని, అన్నీ దగ్గర పెట్టుకొని, అన్నీ చేసుకుంటేనే నాకు తృప్తిగా చేసుకున్న ఫీలింగ్ అయితే ఉంటుందనమాట. ఈరోజు ఖచ్చితంగా బ్రహ్మచర్యం అయితే పాటించాలండి. ఇంకా నేల మీద పడుకోవడం అన్నీ అంటే ఎవరి ఓపికని బట్టి వాళ్ళు చేసుకోవచ్చండి. ఈ రోజుల్లో నేల మీద పడుకునే వాళ్ళు ఉంటున్నారు. పడుకోలేని వాళ్ళు ఉంటున్నారు కదా! ఎవరి ఆరోగ్య రీత్యా వాళ్ళు చేసుకోవడమే. నేను చేసుకునే విధానం చెప్పమని అంటున్నారు కనుక చెప్తున్నానండి. నేనైతే గడపలకి ఖచ్చితంగా పసుపనేది రాసుకుంటాను. పసుపు రాసుకొని గడపలను అలంకరించుకుంటాను. మామిడి తోరణం పెట్టుకుంటాను. అదే విధంగా వ్రతం దగ్గర కూడా నేను మామిడి తోరణం అనేది ఖచ్చితంగా ఒక కొమ్మ పెట్టుకుంటానండి. 7 శనివారాలు వీలైతే కంటిన్యూయస్‌గా చేసుకోవడానికి ట్రై చేయండి చేయాలనుకునేవారు. వడ్డీగా చేయాలి అనుకుంటే కూడా మీరు ఇంకొక వారం చేసుకోవచ్చు. వడ్డీ కాసుల వాడు కదా అని వడ్డీగా చేసేవాళ్ళు కూడా చేస్తున్నారు. లేదా 7 శనివారాలు మాత్రమే చేసుకునే వాళ్ళు కూడా అలా అయినా చేసుకోవచ్చండి. తప్పేం లేదు. అదే విధంగా ఈ వ్రతం ఎవరు చేసుకోవాలి అంటే ఎవ్వరైనా చేసుకోవచ్చండి. ఆడవారు చేసుకోవచ్చు, పెళ్ళైన వారు చేసుకోవచ్చు, పెళ్లి కాని వారు చేసుకోవచ్చు, దంపతులు ఇద్దరు కూడా చేసుకోవచ్చు, పిల్లలు చేసుకోవచ్చు, ఎవ్వరైనా చేసుకోవచ్చండి. 7 శనివారాలు చేసుకోలేని వారు ఏకాదశి పర్వదినాల్లో గాని
లేదా విశేషమైన రోజుల్లో గాని చేసుకోవచ్చు. 7 వారాలే చేసుకోవాలా అని కూడా లేదండి. ఒక్క వారం వీలైతే ఒక్క వారం చేసుకున్నా కూడా మంచిదే అన్నమాట. 7 వారాలు వీలు కాని వాళ్ళు ఒక్క వారం కూడా చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను సప్త శనివారాలు పూజ చేసుకున్నప్పుడు రీల్స్ షేర్ చేస్తే చాలా మంది నన్ను కామెంట్స్‌లో అడిగారనమాట. "ఫుల్ వీడియో పెట్టండి అక్క" అనేసి చాలా మందైతే అడిగారండి. వాళ్ళందరి కోసమే నేను ఈ వీడియో అనేది చేయడం జరిగిందనమాట. స్టాప్ చేసిన యూట్యూబ్‌ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి మీరు పెట్టిన కామెంట్సేనండి కారణం. మొత్తం అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నానండి. మీకింకా ఏమైనా కావాలంటే నన్ను కామెంట్‌లో అడగండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా మీ డౌట్ అనేది క్లియర్ చేస్తాను. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకెలా అనిపించిందో నాకొక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.